ఎన్నో లక్షల మందితోటి ఇంటరాక్షన్ జరిగేటటువంటి ప్రాసెస్లో ట్రాఫిక్ పోలీస్ ఇమేజ్ని పెంచడానికి, వారిపైన ప్రజల్లో నమ్మకాన్ని తీసుకొని రావడానికి, వారిలో ఒక అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని తీసుకొని రావడానికి ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్లో మనం లాంచ్ చేస్తున్నటువంటి ఈ బాడీ వాన్ కెమెరాస్ ఒక మైల్ స్టోన్గా, చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి ఒక ముందడుగుగా ఇది నిలబడుతుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మనందరికీ తెలుసు, ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఈ బాడీ వాన్ కెమెరాస్ కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నవి. ఈ ఐడియా కూడా హైదరాబాద్ సిటీ పోలీస్కి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్ విజిట్ వెళ్ళినప్పుడు అక్కడ సింగపూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ విజిట్ చేయడం, అట్లాగే అక్కడ పోలీస్ ఫంక్షనింగ్ గురించి డీటెయిల్గా వారు స్టడీ చేసినప్పుడు వారి యొక్క పనిలో భాగంగా ఈ బాడీ వాన్ కెమెరాస్ కూడా విరివిగా వాడుతున్నారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత తన యొక్క అనుభవాలను వివరిస్తూ ఈ బాడీ వాన్ కెమెరాస్ గురించి చెప్పడం జరిగింది. అయితే టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం యొక్క ఎంకరేజ్మెంట్తో, ప్రోత్సాహంతో, వారు ఇచ్చినటువంటి బడ్జెట్స్ ద్వారా ఈరోజు మనం ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. అయితే ఈ మధ్య కాలంలోనే ఒక ఇన్సిడెంట్లో ఒక బ్లాక్ని వైట్ పోలీస్మన్ అనవసరంగా షూట్ చేశాడని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక సిరీస్ ఆఫ్ రైటింగ్ కేసెస్ జరిగినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అప్పుడు ప్రెసిడెంట్ యుఎస్ఏ ఒక స్కీమ్తో అనౌన్స్మెంట్ చేశారన్నట్లు. ఏంటంటే ఒక $50,000 50,000 కెమెరాలు, ఈ బాడీ వాన్ కెమెరాస్ పోలీస్కి ఒక గ్రాంట్ లాగా మేము ఫెడరల్ గవర్నమెంట్ నుంచి ప్రజెంట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే డ్యూటీలో ఉన్న ప్రతి పోలీస్ అధికారి తను విచక్షణతో తనకిచ్చినటువంటి అధికారాలను పబ్లిక్ ఇంట్రెస్ట్లో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా దాన్ని వాడే విధంగా ఈ కెమెరాలు తప్పనిసరిగా ఒక డిపార్ట్మెంట్లో ఉపయోగపడతాయని చెప్పడానికి ఇది ఒక నాంది అన్నట్లు. అయితే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో కొన్ని రాష్ట్రాల్లో ఈ బాడీ వాన్ కెమెరాస్ ఇంట్రడ్యూస్ చేయడం మొదలెట్టారు. కాబట్టి మనం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మనం కూడా ప్రగతి పథంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చి ప్రజలు చట్ట ప్రకారము నడుచుకునే విధంగా దీన్ని వాడుకోవడానికి వినియోగపడుతుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం. దీని యొక్క ఉపయోగం మనం చూసినట్లయితే ప్రతి ట్రాఫిక్ అధికారి పబ్లిక్తో రోడ్ మీద ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తను చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసే ప్రాసెస్లో ప్రతి విషయం కూడా ఇంటరాక్షన్ మొత్తం కంప్లీట్గా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయ్యే ప్రాసెస్లో ఏదైనా ఘర్షణ జరిగితే అది పోలీసు అధికారి తప్పుందా లేదా సిటిజన్ తప్పుందా, సిటిజన్ ఓవర్ రియాక్ట్ అయ్యాడా, పోలీస్ అధికారి ఓవర్ రియాక్ట్ అయ్యాడా అనేది తెలుసుకోవడం చాలా సులభతరం అవుతుంది. దీంట్లో ముఖ్యమైనటువంటి ఒక ఫీచర్ ఏంటంటే ఇది రికార్డ్ అయింది ఆటోమేటిక్గా సెంట్రల్ సర్వర్లో వచ్చి స్టోర్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఫీల్డ్లో ఉన్నటువంటి అధికారులు దీన్ని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా లేదు. తర్వాత ఏ రోజైనా ఎక్కడైనా ఏ టైంలోనైనా మనకి పలానా ఇన్సిడెంట్లో పలానా అధికారి అనుచితంగా ప్రవర్తించారు లేదా ఉచితంగా మంచిగా డ్యూటీ చేశారు అని చెప్పినప్పుడు దాన్ని మనం వెరిఫై చేసుకోవడానికి సెంట్రల్ సర్వర్లో డేటాబేస్లో ఉంటుంది. దానికి కావాల్సినటువంటి బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్స్ కూడా దీంట్లో డిజైన్ చేయడం జరిగింది.
అంటే ఎప్పుడైనా ఏ రోజైనా ఏ పాయింట్లోనే మనం సెర్చ్ చేయాలంటే ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్లో అక్కడికి వెళ్ళిపోవడానికి కూడా మనకి అనలిటిక్స్ అనేవి అవైలబిలిటీ ఉందన్నట్లు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా మార్చడంలో తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఇది ఒకటి. దీనికంటే ముందుగా మీ అందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి ఈ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది, అట్లాగే నాన్ కలెక్షన్ ఆఫ్ ఫైన్స్ ఆన్ ది స్పాట్ అనేది హైదరాబాద్ సిటీలో జరుగుతున్నది. ఎక్కడ కూడా పోలీస్ వారు వెహికల్ని ఆపి చలాన్ చేయకుండా కేవలం టికెట్ ఇచ్చి పంపించేటువంటి పద్ధతిన స్పాట్లో మనీ కలెక్షన్ అనేది, ఫైన్ కలెక్షన్ అనేది కంప్లీట్గా బంద్ చేయడం ద్వారా ప్రజలలో మంచి గుడ్ విల్ వచ్చింది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్కి. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్. మనం ఎంతకాలం, నేను చిన్నప్పటి నుంచి కూడా విదేశాలకు వచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడు అందరూ కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చి అక్కడ ట్రాఫిక్ గురించి మాట్లాడుతూ అక్కడ ఎవరు కూడా ఫైన్స్ కలెక్ట్ చేయరు, ఎవరు కూడా మిస్బిహేవ్ చేయరు, ఏదైనా ఉంటే టికెట్ వేస్తారు. కానీ పోలీస్ అంటే చాలా భయపడతారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా వైలేషన్ జరుగుతుందంటే వెంటనే పోలీస్ వారు స్పాట్లో ఉంటారు అనే ఒక నమ్మకాన్ని అక్కడ కలుగజేశారు. అదే విధంగా మనము ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఇండియాలో ఫస్ట్ టైము మనం ఎక్కడా కూడా ఫైన్స్ అనేవి, స్పాట్ ఫైన్స్ అనేవి కలెక్ట్ చేయకుండా మనం ఈరోజు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మనం చేయగలుగుతున్నాం టికెట్ ఇవ్వడం ద్వారానే. రెండోది, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇంతకుముందు మనకు హైదరాబాద్ సిటీలో మిడ్ నైట్ 12 తర్వాత అక్కడ ట్రాఫిక్ పోలీస్మెన్ లేకపోతే, రెడ్ లైట్ ఉన్నా లేకపోయినా ఒకటే రకంగా మన ట్రాఫిక్ వెళ్ళిపోయేది. ఈరోజు మనం చూస్తున్నాం, మీరందరూ కూడా మీరు అనుభవపూర్వకంగా కూడా మీరు తెలుసుకోవచ్చు, మిడ్ నైట్ తర్వాత జంక్షన్స్, సిగ్నల్ జంక్షన్స్ దగ్గర రెడ్ లైట్ వచ్చిందంటే సిటిజన్స్ అక్కడ ఆగిపోతున్నారు. ఎందుకు కారణం అంటే ఈ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో కంప్లీట్గా అన్ని జంక్షన్స్లో కూడా కెమెరాస్తో మనం వైలేషన్స్ని క్యాప్చర్ చేసి తర్వాత మన సిటిజన్స్కి ఈ చలాన్ ద్వారా పంపించడం ద్వారా. అయితే ఈ స్పాట్ కలెక్షన్ ఆఫ్ ఫైన్ మనం ఆపేసినప్పుడు ఒక భయాందోళనలనే ఉన్నవి. సమాజం నుంచి కూడా ఈ ఫీడ్బ్యాక్ వచ్చింది, రేపు వీళ్ళంతా కూడా పే చేయకపోతే మీరేం చేస్తారనేది. అప్పుడు దానికి మనం జ్యుడిషియరీ సహకారం తీసుకొని ఈ ప్రాబ్లంని జ్యుడిషియరీ వారందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎవరైతే ఈ చలాన్ పేమెంట్ చేయడం లేదో వాళ్ళందరి మీద మనం ఛార్జ్ షీట్స్ వేస్తే వారు దాని ప్రకారము, చట్ట ప్రకారము ట్రయల్ కండక్ట్ చేసి అదే రోజు ఈరోజు కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పేసి ఈ ట్రాఫిక్ వైలేటర్స్కి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే నంబర్ ఆఫ్ చలాన్స్ పేమెంట్ ఆగిపోయిన దగ్గర, పేమెంట్ చేయని దగ్గర ఈవెన్ 4 days, 5 days, 7 days వరకు కూడా ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మనం గతంలో మాత్రం వినేవాళ్ళం విదేశాల్లో ట్రాఫిక్ వైలేషన్ చేస్తే జైలు శిక్ష పడుతుందని. ఈరోజు ఇక్కడ కూడా హైదరాబాద్ సిటీలో అది జరుగుతుంది అంటే దానివల్ల ప్రజలు మోర్ అండ్ మోర్ లా అబైడింగ్ నేచర్ వస్తుంది, రోడ్ మీద యాక్సిడెంట్స్ తగ్గుతున్నవి, ప్రజలలో ఆ అవేర్నెస్ అనేది కూడా ట్రాఫిక్ బ్రాంచ్ విరివిగా తీసుకొని రావడం మీడియా వారి సహకారంతో చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మేము కోరగానే గౌరవ అమాత్యులు గారు మా విన్నపాన్ని అంగీకరించి ఈరోజు ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు హైదరాబాద్ సిటీ పోలీస్లో ఉన్నటువంటి అందరూ అధికారులు, సిబ్బంది తరఫున మనసారా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ అన్ని పనికిమాలిన ప్రచారాలు ఎవరైనా చేస్తే చేస్తుండవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నేను ఉన్న పార్టీలోనే ఉంటాను, కేసీఆర్ను వదిలేది లేదు. ఉన్న పార్టీ మారేది లేదు, కేసీఆర్ను వదిలేది లేదు. మీరేం రెండో ఆలోచన చేయకండి. ఎవరు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలనే ఉంటా.